పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ 1100 పంచ్, వైసీపీని మెచ్చుకోలు, కూటమికి క్లాస్, అసెంబ్లీ సాక్షిగా జనసేనాని సంచలనం, జగన్ విషయంలో పవన్ సాఫ్ట్ టర్న్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అది ఒక సంచలనమే. తాజాగా ఏపీ అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఆయన చేసిన 1100 కామెంట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఆయన వైసీపీని అభినందించారా లేక తన సొంత కూటమి నేతలకు హెచ్చరికలు జారీ చేశారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు సభలో ఉండడాన్ని కేవలం 11 మందే ఉండొచ్చు, కానీ బయట మాత్రం 1100 మందిలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని వారు చేసే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని స్పష్టం చేశారు. తాము చేస్తున్న మంచి పనుల కంటే వారి విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది ఒక రకంగా వైసీపీ అటాకింగ్ మోడ్ను పరోక్షంగా అంగీకరించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులపై అసంతృప్తి వినిపిస్తుంది. వైసీపీ నేతలు తప్పులు చేసినా మనపై నెట్టేస్తున్నారు, బూతులు తీరుతున్నారు. కానీ మన వైపు నుంచి తగినంత ప్రతిదాడి జరగడం లేదు. మనం ఎంత గొప్ప బడ్జెట్ తెచ్చినా, ఎన్ని పథకాలు అమలు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై వస్తున్న నిందలను గట్టిగా ఖండించకపోతే అల్టిమేట్గా ప్రజలే నష్టపోతారని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ, బీజేపీ నేతలకు ఒక రకమైన మేలుకొల్పు పిలుపుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీరులో కొంత మార్పు కనిపిస్తుందనే వాదన కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుమల లడ్డు, నెయ్యి కల్తీ అంశంపై మాట్లాడుతూ అది నేరుగా జగన్కు తెలిసి జరిగి ఉండకపోవచ్చని, కింది స్థాయి అధికారుల లోపం కావచ్చని అభిప్రాయపడడం చర్చకు దారితీసింది. ఆధారం లేకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా ఆయన వైసీపీలో ఒక రకమైన డిస్టెన్స్ మెయింటెన్స్ చేస్తున్నారా లేక రాజకీయాల్లో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం కోసం వచ్చే 15 ఏళ్లు మనం కలిసి పనిచేయాలని కూటమి పార్టీలకు పవన్ పిలుపునిచ్చారు. అంటే 2029 తర్వాత కూడా ఈ పొత్తు కొనసాగాలనే సంకేతాలను ఆయన ఇచ్చారు. అయితే వైసీపీ నేతలు ఇప్పుడు కేవలం టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ జనసేన విషయంలో కొంత మౌనంగా ఉండడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వంటి వారు నిత్యం మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ వీరికి కౌంటర్ ఇచ్చే విషయంలో కూటమిలోని రెండో శ్రేణి నాయకులు వెనుకబడుతున్నారనే పవన్ వాదన. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రభుత్వ వాయిస్ను బలంగా వినిపించాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ 1100 వ్యాఖ్యలు వైసీపీకి ఒక ఆయుధంగా మారాయి. మా బలం 11 మంది అయినా మా గంతు 1100 మందితో సమానమని డిప్యూటీ సీఎమే ఒప్పుకున్నారు అని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మరి పవన్ ఇచ్చిన ఈ బూస్టుతో కూటమి నేతలు ఇకనైనా అప్రమత్తమై వైసీపీ విమర్శలను తిప్పికొడతారా లేక రాజకీయ చదరంగంలో మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది వేచి చూడాలి. వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి, ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉంటాను. అంటే వాళ్ళు చూడండి, మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.